వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాగి పిండితో లడ్డూలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. రాగి పిండితో జావా, సంకటి ఇవన్నీ చేస్తారు కదా, అలాగే రాగి పిండితో ఇలా లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి చూస్తాక అంత బాగోకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. పిల్లలకు కూడా జావా అవి తాగకపోతే ఇలా ఈ పద్ధతిలో రాగి లడ్డూలు చేసి పెట్టేస్తే చక్కగా తినేస్తారు. ఈ రాగి లడ్డూలు ఇలా చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే ఒక వారం పాటు నిల్వ ఉంటాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రాగి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. లడ్డు ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పులు నేను వేస్తున్నాను. ఇవి బాగా రోస్ట్ చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు ఇవి మాడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు బాగా ఇవి రోస్ట్ అయిపోయినాయి కదా, ఇవి ఒక ప్లేట్లో తీసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. కిస్మిస్లు ఎప్పుడు సపరేట్గా చేసుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పుతో కిస్మిస్లు వేస్తే అవి మాడిపోతాయి. అందుకే కిస్మిస్లు ఎప్పుడు సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్లు కూడా వేగిపోయి ఇలా పొంగినాయి కదా, ఇప్పుడు ఇవి వేగినట్టేనండి. ఈ పక్కన తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అంతా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇదే కళాయిలో రాగి పిండిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని పచ్చివాసన పోయేంత వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలండి. అడుగంటకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. ఈ పిండి రోస్ట్ అయిన తర్వాత ఒక టైప్ స్మెల్ వస్తుందండి, మంచి వాసన. అప్పుడు పిండి మనకి వేగిపోయిందని తెలుస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ పిండిని వేయించుకోవాలి. ఇలా 8 నుంచి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి పిండిని. అప్పుడు పర్ఫెక్ట్గా పిండి ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయి ఒక కలర్లో వస్తుంది. ఈ కలర్లో చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. అప్పుడు పిండి మనం వేగిపోయింది అనుకోవచ్చు. ఇలా 8 నుంచి 10 నిమిషాలు వేగిన తర్వాత దీనిలో కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటా కలుపుకోవాలండి. నేను ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నాను కదా, హాఫ్ గ్లాస్ నెయ్యి పడుతుంది దీంట్లోకి. ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కొద్దిగా ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి. ఇలా పిండి అంతా కలిసిపోయేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఈ నెయ్యిలో ఈ పిండి ఉడుకుతుందండి. ఉడుకుతూ చక్కగా దగ్గర పడుతుంది.
ఇలా బాగా కలపాలండి. ఇలా నెయ్యి పిండి కలిసిపోయి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ పిండిలో మీకు నెయ్యి ఎక్కువ అనిపించి పలచన అనిపిస్తే పిండిని మరింత ఫ్రై చేసుకొని ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నెయ్యి ఎక్కువ అనిపించి మీకు పలచన అనిపిస్తే ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలండి పిండి. నెయ్యి పిండి రెండు కలిపేసుకున్నాం కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా వచ్చినాయి. ఇప్పుడు దీనిలోకి 1/4 గ్లాసు బెల్లం యాడ్ చేయాలి. ఈ బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం పొడి యాడ్ చేసేసుకొని ఈ రాగి పిండి బెల్లము రెండు కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రెండు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత ఈ పిండిలోకి బెల్లం పూర్తిగా కలిసిపోయేటట్టు ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లోకి యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకొని ఇవి కూడా దీంట్లో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది కాస్త వేడిగా ఉంది, గోరువెచ్చ అయ్యేంత వరకు ఆరనివ్వాలి. లేకపోతే మనం ఉండలు చేయలేము, చాలా వేడిగా ఉందండి ఇది. అలాగే దీనిలోకి కాస్త మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేయండి. అప్పుడు ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు కాస్త ఆరిపోతుంది. ఇలా 10 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా ఉందండి. ఇది గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు మన చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఉండలుగా చేసేసుకుందాం. ఇప్పుడు చేత్తో పిండిని ఇలా తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా ఉండలు చుట్టేసుకోవాలండి. ఇలా ఈ సైజులో చక్కగా లడ్డూలు చేసేసుకుందామండి. నేను ఈ సైజులో చేశాను. ఇదిగో ఇలా వచ్చేసిందండి. ఇలా చక్కగా ఉండలు చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా ఒక పావు గంటలో ఈ స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు. అంతేకాదు హెల్దీ కూడా. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.